ఇది నా ఫస్ట్ మల్టీమీటర్. దీంతో మల్టీమీటర్తో పాటు సోల్డరింగ్ కిట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరమైనవి అంటే నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఇది HTC HD2 అనే ఫోను. ఇది దగ్గర మింట్ కండిషన్లో అయితే ఉంది. అసలు అన్యూస్డ్ లాగా, కొంచెం స్క్రాచెస్ కూడా లేవు. కానీ ఇది ఛార్జ్ చేసేటప్పుడు అయితే ఛార్జ్ అవ్వట్లా. దానికి నేనేం చేశానంటే, నా దగ్గర మల్టీమీటర్ లాంటివి ఏమీ లేకపోవడం వలన ఒక USB కేబుల్ తీసుకుని 2 వైర్లుగా కట్ చేసి దాన్ని ఈ బ్యాటరీ టెర్మినల్ దగ్గర అయితే పెట్టాను అనమాట. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేశాను ఇక్కడ బ్యాటరీ దగ్గర. దీనికి పవర్ సోర్స్ కింద అయితే ఒక 2000 mAh ఉన్న పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేశా. ఎందుకంటే ఇది డైరెక్ట్ ప్లస్ బాక్స్లో పెడితే నాకు ఇది వర్క్ అయిందో లేదో తెలీదు, షార్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనుకుని నేనైతే అలాంటివి చేయలేదు. ఇదైతే వాడా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దేని గురించి అయినా తెలియకపోవడం తప్పులేదు, కానీ తెలియకుండా ఏది పడితే అదైతే చేయకూడదు. ముందు ఎలాంటివి చేయకూడదో తెలుసుకోవాలి. అందుకే ఇప్పటివరకు నేనైతే రిపేరింగ్లో కానీ, ఈ ఎలక్ట్రిసిటీ గురించి కానీ, ఎలక్ట్రానిక్స్ గురించి కానీ అయితే నేనైతే ఏమీ చేయలేదు తెలియనివి. నేను ఇప్పటివరకు జస్ట్ పార్ట్స్ అన్ని రిప్లేస్ చేసేవాడిని, కొంచెం కూడా రిపేర్ చేసేవాడిని కాదు. ఇప్పుడు కూడా ఏదో రిపేర్ చేస్తున్నాను కాదు, నాకు ఈ రెట్రో డివైస్లో వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ అయితే రిపేర్ చేద్దామని. ఎలాంటివంటే ఈ ఛార్జింగ్ కనెక్టర్లు మార్చడం అలాంటివి చేస్తాను. కానీ నేనైతే నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, నాకే అంత తెలీదు. నేనైతే ప్రతిదీ ట్యుటోరియల్ అయితే చూస్తున్నాను. ఈ ఎలక్ట్రిసిటీ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ కొంచెం రిస్క్తో కూడి ఉంటాయి అనమాట. అందుకే ఏదైనా చేసే ముందు చాలా ట్యుటోరియల్స్ అయితే చూడాలి. అలాగే ఏం చేయకూడదో తెలియాలి ఫస్ట్. ఏం చేస్తామో పక్కన పెడితే ఏం చేయకూడదో చూడాలి ఫస్ట్. అందుకే అవన్నీ చూసిన తర్వాతే నేనైతే ఇవన్నీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను వీటివి. ఫోన్ అయితే చాలా క్లీన్గా వర్క్ అవుతుంది జస్ట్ ఇలా ఛార్జ్ చేయడం వలన. అదే మల్టీమీటర్ ఉంటే నాకు ఇలాంటి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అది వోల్టేజ్ వస్తుందో తెలిసేది. నాకు వీటి మీద అసలు నాలెడ్జ్ లేదు. అందుకే మీరు కూడా నా వీడియోస్ చూసిన తర్వాత ఏమీ ట్రై చేయకండి. కుదిరినంత వరకు ట్యుటోరియల్స్ చూసి రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఏదైనా చేయండి విత్ ప్రికాషన్స్. అది ఇంపార్టెంట్. ఏదైనా ఇది సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ లాంటివి అయితే ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనం వదిలేయచ్చని. ఇలా హార్డ్వేర్లో ఏదైనా చేసేటప్పుడు తెలియక చేస్తే ఏదైనా డ్యామేజ్ జరిగితే మీకు కానీ అది ఇర్రివర్సిబుల్ అవ్వచ్చు. షార్ట్ సర్క్యూట్ కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ కానీ, అవన్నీ కొంచెం ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ అవ్వచ్చు. అందుకే ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ముందైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. చిన్న వాటి మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రై చేయండి తప్పితే ఏదో వీడియోస్ చూసి జస్ట్ అట్లా చేసేస్తే ఏం జరుగుతుందో మనం అయితే చెప్పలేం. ఇది మల్టీమీటర్ AP టెక్టైల్స్. ఇది 280 రూపాయలు ఎంత ఉంది అమెజాన్లో. ఇది సోల్డరింగ్ కిట్. ఇది అమెజాన్ నుంచే 240 రూపాయలు ఎంత ఉంది. ఈ లింక్స్ అలాంటివి ఏం లేవు. మీకు నచ్చింది కొనుక్కోండి, యాప్లో చెక్ చేసి రివ్యూస్ చూసుకొని. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా ఏదైనా ఒకటే. ఫస్ట్ మల్టీమీటర్ అన్బాక్స్ చేద్దాం. నేను ఈ మల్టీమీటర్ యూజ్ చేసి ఒక 7-8 ఇయర్స్ అయి ఉంటుంది. సోల్డరింగ్ కిట్ అయితే ఒకసారి చిన్నప్పుడు కొన్నాం, కానీ FM రేడియోస్ ఇలాంటివి బాగు చేయడానికి. ఆ తర్వాత ఎప్పుడు యూజ్ చేయాలా అంత నాలెడ్జ్ కూడా లేదు. మల్టీమీటర్ ఓకే. ఇవి ప్రోబ్స్, ఒక 2 AAA బ్యాటరీస్. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు ఇది ఎంత ఒక 30-40 గ్రామ్సే ఉంటుందేమో. ఒకసారి వెయిట్ చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇదేమో ఒక మాన్యువల్ ఇచ్చారు, చిన్నదే యూజర్ మాన్యువల్. AAA బ్యాటరీస్ 1.5 volts, చాలా చిన్నవి. వెయిట్ చూపిస్తుంది ఏంది బ్యాటరీస్ లేకుండా. 0 ఉంది. ఇది ఎంత 30-40-100 గ్రామ్స్ కంటే తక్కువే ఉంటుంది. అసలు అంత కూడా లేదు. ఇది 70 గ్రామ్స్ చూపిస్తుంది. బ్యాటరీస్ ఒక 15 గ్రామ్స్, 85 గ్రామ్స్ మొత్తం కలిపితే. ఈ వైర్స్ 30 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్ పైన ఉంటుంది అంతే ఈ మల్టీమీటర్. అండ్ దీనికైతే కనెక్ట్ చేద్దాం. సీల్డ్ ఉంది, ఇది భలే ఉంది. సరిపోయింది. క్లోజ్ చేద్దాం. ఓకే, ఫిట్ అయింది. ఇక ప్రోబ్స్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఆ బ్యాటరీ అయితే చూపిస్తా, HTC HD2. ఇందులో ఈ బ్యాటరీ అంతకుముందు ఛార్జ్ చేసా, ఎంతో కొంత వోల్టేజ్ అయితే చూపించాలి. ఇది
ఈ బ్యాటరీ కొంచెం కూడా రీడింగ్ రావట్లేదు, ఇది ఫుల్గా డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. అందుకే ఈ 20లో పెడదాం. బ్యాటరీ నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా పర్లేదు, మైనస్లోనే చూపిస్తుంది ఏదైనా ఒకటి. ఇది కొంచెం కూడా రావట్లేదు కదా, ఇది డిశ్చార్జ్ అయిపోయింది. అదే మీకు ఈ పవర్ బ్యాంక్ది చూపిస్తాను, 5 volts వచ్చేది. ఇక్కడ పెడదాం. కరెక్ట్గా పెట్టలేదు, దగ్గర దగ్గర 5 volts అయితే వస్తుంది. ఇదైతే పనిచేస్తుంది మల్టీమీటరు. ఇప్పుడు నేను ఈ ఫోన్ని ఎలా చార్జ్ చేస్తానంటే, ఇది పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ చూపిస్తుంది. ఛార్జ్ చేసేటప్పుడు అయితే పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. ఫస్ట్ది పాజిటివ్, ఈ పింక్ది పాజిటివ్, ఇక్కడ ఒకటి, ఈ రెండు అయితే ఇక్కడ పెట్టాను. మీరైతే ఇది చేయమాకండి, నాకు తెలియదు ఇది సేఫో కాదు, బట్ ఇలా అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది ఛార్జ్ అవుతుందో లేదా అని ఇక్కడైతే బ్లింక్ అవుతుంది. ఇందులో కూడా పూర్తిగా పవర్ అయిపోయింది. ఫోన్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో వర్క్ అవుతుంది. అది వైబ్రేషన్ వచ్చింది. సో ఫోన్లో ప్రాబ్లం లేదు. నేను ఇది యూజ్ చేయడానికి ముందే చెప్పాను కదా రీజను. ఇందులో చాలా తక్కువ పవర్ ఉంది కాబట్టి మనకి షాక్ కొట్టడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వటం కానీ అంటే ఎక్కువ రేంజ్లో జరగదు. నాకు తెలియదు రీజను, నేను ఎప్పుడు ఏసీ వోల్టేజ్ డైరెక్ట్గా ప్లగ్లో పెట్టాలనుకోలేదు, తెలియదు కాబట్టి మీరు కూడా చేయమాకండి ఇలాంటివి. ఈ ఫోన్ అయితే వర్క్ అవుతుంది, అందుకే మల్టీమీటర్ తీసుకోవచ్చు వచ్చింది. ఇప్పుడు బ్యాటరీ రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఎంతో కొంత పవర్ అయితే వచ్చిందేమో అనుకుంటున్నాను నేను దీంట్లోకి, 3.7 అలాగా. పట్టుకోవడం కూడా రావట్లేదు. అది దగ్గర దగ్గర 2.8 అయితే ఉంది. ఇది సరిపోదు బ్యాటరీ ఆన్ చేయడానికి, మినిమం 3.7 కావాలి. 2.88 వస్తుంది. జస్ట్ ఈ 1 సెకండ్ ఛార్జింగ్ పెట్టినది. ఇది ఇక్కడ కనపడిద్ది మనకి, బ్యాటరీ మీద ఉంటుంది. ఇది రేటింగ్ 3.7 DC 1200 mAh. మినిమం 3.7 అయితే అవసరమైంది. నెక్స్ట్ అయితే ఇది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సోల్డరింగ్ కిట్.